తీసుకున్నది. ప్రజాపాలన కోసమని 1 కోటికి పైగా దరఖాస్తులు తీసుకొని సీఎం టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రైతులకు రైతు బంధు ఎగవేసి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా 6 గ్యారంటీలు అమలు కావడం లేదని కేటీఆర్ సిరిసిల్లలో విమర్శించారు. రైతు ప్రమాణ హామీ పత్రం ఇస్తేనే రైతు బంధు ఇస్తానని అంటున్నారని, కేసీఆర్ హయాంలో 80,000 కోట్లు రైతులకు బ్యాంకులో వేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు కోత పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై స్పందిస్తూ ప్రాజెక్టు భూకంపం వచ్చినా కుంగలేదని, కావాలని కూలగొట్టి కేసీఆర్ కు చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రలు చేసినట్లు కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రేక్షక పాత్ర పోషించకుండా, కేసులకు భయపడకుండా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. దానికి ఉందా మీకు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్నా కూడా బ్యాంకు గుర్కుర్రి, వెంబడే తెచ్చుకోరి, ఎంబడే నేనేస్తా, ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతాను. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఇయ్యడట. క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్ను అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు. అడిగిన ఎలక్షన్ల ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడ నీతి? రైతు ప్రమాణ పత్రం రాసించుడేంది? ఎందుకు రాసియాలి? తెలియదా? అయ్యా ఊళ్ళో మీ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలియదా? లేదా రానున్న కాలంలో తెలుగు భాష